శ్రీచక్ర ఆసుపత్రిలో బాలుడి మృతి, బంధువుల ఆందోళన. హన్మకొండలోని శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో బాలుడి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. ఏటూ నాగారం శంకర్పల్లి గ్రామం చెందిన ఓ బాలుడు అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న సమయంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. అంతేకాకుండా వైద్యం పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, బాలుడి మృతికి అసలు కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో కుటుంబానికి అండగా బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ జిల్లా నాయకులు భూక్య జంపన్న నిలిచారు. రాత్రి 12 గంటల వరకు కుటుంబ సభ్యులలో కలిసి ఆసుపత్రి వద్ద ఉండి బాలుడి మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించే వరకు వారికి తోడుగా ఉన్నారు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు చేసిన వైద్య నిర్లక్ష్యం ఆరోపణలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన హన్మకొండలో చర్చనీయాంశంగా మారింది. బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలో అందించిన చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది. కొడుకు చనిపోయి అయినా ఉంటే ఆయన మీదనే దబాయిస్తాను అంటాడు. ఉండాలి 2000 తక్కువ చేస్తాను. పానం పోయిన తర్వాత లాస్ట్ కి ఏమంటాను, 1 లక్ష బాడీ ఇవ్వరంట. వీడియో కూడా ఉంది. అదే 6 గంటల మంచిగా ఉంటే 6 గంటలకు మెడిసిన్ రాసి వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడుతాడు. చిన్న